హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గర్స్ మా ఛానల్. ఈరోజు మనం నవోదయ కోచింగ్లోని భాగంగా ఈరోజు మనం 4 ఫండమెంటల్ ఆపరేషన్స్ ఆన్ హోల్ నెంబర్స్ అనే టాపిక్లోకి వస్తామండి. అదేవిధంగా ఈ వీడియో సైనిక్ స్కూల్కి అదేవిధంగా మిగిలిన అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి చాలా అంటే చాలా ఈజీ అవుతుంది. ఇంకా ఆలోచించకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. వీడియోని స్టార్ట్ చేసే ముందు మీరు ఏం చేయాలో ఒక లైక్ చేయాలో కామన్ లైక్. 4 ఫండమెంటల్ ఆపరేషన్స్ ఆన్ హోల్ నెంబర్స్. 4 ఫండమెంటల్ ఆపరేషన్స్ ఏంటి? 4 ఫండమెంటల్ ఆపరేషన్స్: ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్. సో ఎవరికైనా సరే ఈ 4 రావాలి. ఈ 4 వస్తే మ్యాథ్స్ వస్తున్నట్టే. సో వాళ్ళు ఎడిషన్ బాగా చేస్తున్నారు లేదా, వాళ్ళు సబ్ట్రాక్షన్ బాగా చేస్తున్నారు లేదా, వాళ్ళు మల్టిప్లికేషన్ బాగా చేస్తున్నారు లేదా, వాళ్ళు డివిజన్ బాగా చేస్తున్నారు లేదా తెలియాలి. అది తెలిస్తే చాలండి. సో ఇంకా ఏమీ అవసరం లేదు. ఫస్ట్ అంటే బేసిక్ కాన్సెప్ట్స్ మరి. ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యాచురల్ నెంబర్స్. ఆల్రెడీ మనం ఫస్ట్ చాప్టర్లో నేర్చుకున్నాం. కౌంటింగ్ నెంబర్స్ ఆర్ కాల్డ్ న్యాచురల్ నెంబర్స్. సో దోస్ ఆర్ డినోటెడ్ విత్ ఎన్. ఎన్ అనే నెంబర్స్తో డినోట్ చేస్తాం, లెటర్తో డినోట్ చేస్తాం. ఎన్ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 1, 2, 3, 4, 5 and so on. ఇందులో లీస్ట్ నెంబర్ అనేది 1, ఇందులో లార్జెస్ట్ నెంబర్ ఆర్ గ్రేటెస్ట్ నెంబర్ అనేది అన్డిఫైన్డ్. ఇందులో ఏం లేదు, జీరో లేదు. జీరోని ఇందులో పెట్టి మనం చెప్పుకున్నట్లయితే దాన్ని హోల్ నెంబర్స్ అంటారు. దాన్ని ఏమంటారు? హోల్ నెంబర్స్ అంటారు. ద న్యాచురల్ నెంబర్స్ అలాంగ్ విత్ జీరో ఆర్ కాల్డ్ హోల్ నెంబర్స్. న్యాచురల్ నెంబర్స్ జీరోతో కలిపితే వాటిని మనం ఏమంటారు? హోల్ నెంబర్స్ అంటారు. హోల్ నెంబర్స్ని డబ్ల్యూతో డినోట్ చేస్తారు, ఎందుకంటే స్టార్టింగ్ లెటర్స్ కనుక. సో స్టార్టింగ్ లెటర్ అని కనుక న్యాచురల్ నెంబర్స్ని ఎంతో డినోట్ చేస్తారు. స్టార్టింగ్ లెటర్ డబ్ల్యూ కనుక హోల్ నెంబర్స్ని డబ్ల్యూతో డినోట్ చేస్తారు. ఇందులో లీస్ట్ నెంబర్ 0, లార్జెస్ట్ నెంబర్ కూడా అన్డిఫైన్డ్. ఓకే, ఇప్పుడు 4 ఫండమెంటల్ ఆపరేషన్స్. 4 ఫండమెంటల్ ఆపరేషన్స్ ఏంటంటే ఎడిషన్ ఎలా చేయాలి, సబ్ట్రాక్షన్ ఎలా చేయాలి, మల్టిప్లికేషన్ ఎలా చేయాలి, డివిజన్ ఎలా చేయాలి అనేది. సో మనకి ఎడిషన్ తెలుసు మీ అందరికీ. ఎలా చేయాలి ఎడిషన్? 735 ప్లస్ 42 రో వైజ్గా చేయొచ్చు, లేదంటే కాలం వైజ్గా కూడా చేయొచ్చు. 735 ప్లస్ 42 ఏ చేసినా ఒకటే. సో ఎడిషన్ అంటే ప్లస్ పెడతాము. 5 + 2 7, 3 + 4 7, 7. సో 777 వచ్చింది. ఇలా అయినా సరే చేయొచ్చు. 5 + 2 7, 3 + 4 7 and 7 nothing 7. సో అంటే దీన్ని హారిజాంటల్ ఎడిషన్ అంటారు, దీన్ని వర్టికల్ ఎడిషన్ అంటారు. హారిజాంటల్ ఎడిషన్ అండ్ వర్టికల్ ఎడిషన్. సో ఎలా చేస్తున్నా సరే మనకి ప్రాబ్లం లేదు, ఓకేనా? సో ఇలా ఎలా చేసుకున్నా ప్రాబ్లం లేదు, మనకి ఎడిషన్ అనేది కరెక్ట్గా రావాలి. అంటే ఎడిషన్ చేసేటప్పుడు ఏంటంటే యూనిట్స్ ప్లేస్ సేమ్ ఉండాలి, నెక్స్ట్ టెన్స్ ప్లేస్ సేమ్ ఉండాలి. అంటే దాని యొక్క ప్లేసెస్ కరెక్ట్గా అలైన్మెంట్ చేసుకుని చేయాలి. హారిజాంటల్ అయితే యూనిట్స్ ప్లేస్ యాడ్ చేయాలి. వచ్చిన తర్వాత క్యారీ ఫార్వర్డ్ ఉంటే అది దాన్ని టెన్స్ ప్లేస్కి తీసుకెళ్ళాలి. ఈ విధంగా ఎడిషన్ చేస్తాం. మరి సబ్ట్రాక్షన్ ఎలా సార్? సో సబ్ట్రాక్షన్ కూడా అంతే. 774 and 32 ఇది వెర్టికల్. సో 774 - 32 ఇది హారిజాంటల్. సో సబ్ట్రాక్షన్ సింబల్ పెడతాము మైనస్. ఇక్కడ కూడా మైనస్ ఆల్రెడీ ఉంది. 4లో 2 తీస్తే 2, 7లో 3 తీస్తే 4 and 7లో నథింగ్ అంటే 7, అంటే 742. నేను వెర్టికల్గా చేస్తే 742 ఆన్సర్ వచ్చింది. మరి ఇక్కడ యూనిట్స్ ప్లేస్ నుండి యూనిట్స్ ప్లేస్ తీయాలి. 4లో 2 తీస్తే ఎంత? 2. టెన్స్ ప్లేస్ నుండి టెన్స్ ప్లేస్ తీయాలి. 7లో 3 తీస్తే ఎంత? 4. 100 ప్లేస్ ఇక్కడ లేదు కనుక 7 నథింగ్ అంటే 7. చూడండి, మీరు వెర్టికల్గా చేసిన 742 వచ్చింది, హారిజాంటల్గా చేసినా సరే 742 వచ్చింది. సో కనుక సబ్ట్రాక్షన్ ఉంది, వెర్టికల్గా చేయొచ్చు, హారిజాంటల్గా చేయొచ్చు. ఇక్కడ కూడా ఏంటంటే ప్లేస్ వాల్యూస్ అనేది ఇంపార్టెంట్. యూనిట్స్ ప్లేస్ నుండి యూనిట్స్ ప్లేస్ తీయాలి. ఒకవేళ మనం తీయడానికి అవ్వకపోతే మనం ఏంటి, బారోయింగ్ తీసుకోవాలి. బారోయింగ్ తీసుకొని ఆ సబ్ట్రాక్షన్ అనేది చేయాలి. నెక్స్ట్ మల్టిప్లికేషన్. సో మల్టిప్లికేషన్ ఎలా చేస్తాం మనం? జనరల్గా చాలామంది చేసింది హారిజాంటల్ మెథడ్. సో 5 2s 10, 1, 5 3s 15 + 1 16, 1, 5 7s 35 + 1 36. ఇక్కడ
ఒక ప్లేస్ లీవ్ చేయాలి. ఎందుకు లీవ్ చేయాలంటే మనకి యూనిట్స్ ప్లేస్ అయిపోయింది, యూనిట్స్ ప్లేస్తో మల్టిప్లికేషన్ అయిపోయింది. మనం ఇప్పుడు చేస్తుంది టెన్స్ ప్లేస్తో మల్టిప్లికేషన్. టెన్స్ ప్లేస్తో మల్టిప్లై చేస్తున్నాం కనుక మనకు వచ్చే ఆన్సర్ కూడా టెన్స్ ప్లేస్ నుండే స్టార్ట్ చేయాలి, యూనిట్స్ ప్లేస్ నుండి స్టార్ట్ చేయకూడదు. అందుకని ఇక్కడ ఇంటూ పెడతాం. చాలా మంది తెలియదు ఎందుకు ఇక్కడ ఇంటూ పెడతారంటే, సో యూనిట్స్ ప్లేస్తో మన మల్టిప్లికేషన్ అయిపోయింది కనుక యూనిట్స్ ప్లేస్లో ఇంకా రాయకూడదు. మనం ఇప్పుడు చేసేది టెన్స్ ప్లేస్తో. సో టెన్స్ ప్లేస్లో ఉన్న నెంబర్తో చేస్తున్నాం కనుక మనం ఆన్సర్ కూడా టెన్స్ ప్లేస్లో ఉన్న నెంబర్తో దగ్గర రాయాలి. టెన్స్ ఇది యూనిట్స్, ఇది టెన్స్ కనుక ఈ టెన్స్ ప్లేస్లో నెంబర్ దగ్గర రాయాలన్నమాట. సో 1 2 జా 2, 1 3 జా 3, 1 7 జా 7. ఇప్పుడు ఏం చేయాలి? యాడ్ చేయాలి. ఎందుకంటే యాడ్ చేయాలంటే మనం 5తో మల్టిప్లై చేసి ఇది వచ్చింది, 1తో మల్టిప్లై చేసి ఇది వచ్చింది. మన ఈ రెండు యాడ్ చేసినా మన ఫైనల్ ఆన్సర్ వస్తుంది కనుక సో 0 నథింగ్ 0, 6 + 2 8, 6 + 3 9, 7 + 3 10. సో ఆన్సర్ 10,980. 10,900. ఇది హారిజాంటల్ మెథడ్. హారిజాంటల్ మెథడ్ చాలా మంది ఇలా కూడా చేస్తారు, వర్టికల్ మెథడ్ కూడా చేస్తారు. ఇలా కూడా అంతే అండి. 5తో ముందు మల్టిప్లై చేస్తారు. 5 2 జా 10, 5 3 జా 15, 1 16, 1 5 7 జా 35 + 1 36. ఇలా చేసిన తర్వాత మళ్ళీ సేమ్ ఇదే ఆన్సర్ రాస్తారు. కాకపోతే ఏంటంటే వాళ్ళు ఈ విధంగా చేసుకుంటారు. ఇక్కడ కూడా ఏమొస్తుంది? 10980. ఈ విధంగా మల్టిప్లికేషన్ కూడా హారిజాంటల్ మెథడ్ ఉంటుంది, వెర్టికల్ మెథడ్ ఉంటుంది. కానీ ఎక్కువగా ప్రిఫర్ చేసేది హారిజాంటల్. వేరేస్ కమింగ్ టు ఎడిషన్ సబ్ట్రాక్షన్ ఏంటంటే మనకి ఓన్లీ హారిజాంటల్ మెథడ్, వెర్టికల్ మెథడ్ మనం ప్రిఫర్ చేస్తాం. అదే మల్టిప్లికేషన్ వచ్చేసరికి మనం హారిజాంటల్ మెథడ్ ప్రిఫర్ చేస్తాం. ఇక్కడ వెర్టికల్ మెథడ్, ఇక్కడ హారిజాంటల్ మెథడ్. నెక్స్ట్ డివిజన్. ఏంటి సార్ డివిజన్? డివిజన్ ఎలా చేయాలి సార్ అంటే అందరికీ తెలిసిందే డివిజన్ ఎలా చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 5 4 9 6 5. ఈ నెంబర్ని నేను 5తో డివైడ్ చేస్తున్నాను అనుకుందాం. 5తో డివైడ్ చేస్తాను. సో మనకి ఈ నెంబర్ని నేను 5తో డివైడ్ చేయాలంటే నాకు 5 టేబుల్ రావాలి. అంటే మీరు ఏ నెంబర్ అయినా సరే, ఏ నెంబర్తో డివైడ్ చేయాలన్నా మీరు డివైడ్ చేయాల్సుకున్న ఆ నెంబర్ యొక్క టేబుల్ వస్తేనే డివిజన్ వస్తుంది, లేదంటే రాదు. సో 5 టేబుల్ వచ్చి కనుక మనకి 5 1 జా 5 ఇక్కడ రాస్తాం. సో 5 - 5 ఎంత? 0. సో ఇప్పుడు ఈ 4 అనేది క్యారీ డౌన్ అవుద్ది. ఓకేనా? సో ఇప్పుడు 4 అనేది 5 టేబుల్ లేదు. 4 అనేది 5 టేబుల్ లేదు కనుక అప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ ఒక 0 పెట్టుకొని ఈ 9ని క్యారీ డౌన్ చేస్తాం. అప్పుడు 5 9 జా 45. 49లో 45 తీస్తే మళ్ళీ 4, మళ్ళీ అంత 4. మరి 4 అనేది మనకి ఇప్పుడు మనకి ఈ 6 అనేది ఇక్కడ క్యారీ డౌన్ అవుద్ది. క్యారీ డౌన్ అయిన తర్వాత మనకి లేకపోతే అప్పుడు మనం 0 పెట్టుకోవాలి. నెక్స్ట్ 5 9 జా 45. సో 1, ఈ 5 అనేది క్యారీ డౌన్ అవుద్ది. 5 3 జా 15. సో ఈ విధంగా మనకి చేసినప్పుడు ఇక్కడ ఏదైతే వస్తుందో దాన్ని కోషియంట్ అంటారు, ఇక్కడ మనకి ఏదైతే వస్తుందో దాన్ని రిమైండర్ అంటారు. అంటే డివిజన్కి వచ్చేసరికి డివిడెండ్ని డివైజర్తో మల్టిప్లై చేస్తాం. మనకు వచ్చేది కోషియంట్ వస్తుంది. ఆ తర్వాత మనం చేసిన సమ్ చేసిన తర్వాత మనకి మిగిలిపోయింది రిమైండర్. ఇంకా మీకు బాగా అర్థమైందో చెప్తాను చూడండి. 9 అనే నెంబర్ నేను 2 అనే నెంబర్తో డివైడ్ చేస్తున్నాను. 2 4 ఆర్ 8. సో 1. ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేయండి. నేను 9 అనే ఒక నెంబర్ని 2 అనే నెంబర్తో డివైడ్ చేస్తే 2 4 ఆర్ 8 1. ఇప్పుడు నాకు ఇది డివైజర్ అవుతుంది, ఇది డివిడెండ్ అవుతుంది, ఇది కోషియంట్ అవుతుంది, ఇది రిమైండర్ అవుతుంది. అంటే ఇక్కడ మనకు ఒక ఫార్ములా రాసుకోవచ్చు. ఏంటి? ఇప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే చూడండి, 9 = ఈ రెండు మల్టిప్లై చేసి 2 × 4 + 1. సో 2 4 ఆర్ 8, 8 + 1 ఎంత? 9. సరిపోయింది కదా. అంటే ఇదేంటి? డివిడెండ్. ఇదేంటి?
డివైజర్, 4 ఏంటి కోషియంట్ ప్లస్ రిమైండర్. ఇది ఒక ఫార్ములా అన్నమాట. ఈ ఫార్ములా చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఈ ఫార్ములా వస్తే మనకి వాడు డివిడెండ్ ఇచ్చి డివైజర్ ఇచ్చాడు అనుకోండి, కోషియంట్ రిమైండర్ ఫైన్ చేయొచ్చు. అంటే ఈ 4 ఏవైనా 3 ఇస్తాడు, ఇంకొకటి ఫైన్ చేయమంటాడు. సో డివిడెండ్, డివైడర్, కోషియంట్ ఇస్తాడు, రిమైండర్ ఫైన్ చేయమని. లేదంటే రిమైండర్, కోషియంట్, డివైజర్ ఇస్తాడు, డివిడెండ్ ఫైన్ చేయమని. సో ఎలా అయినా సరే ఈ ఫార్ములా మీరు బై హార్ట్ చేయాలి. డివిడెండ్ ఈజ్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ కోషియంట్ ప్లస్ రిమైండర్. డివిడెండ్ ఈజ్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ కోషియంట్ ప్లస్ రిమైండర్. ఈ ఫార్ములా మీరు బై హార్ట్ చేస్తే ఈజీగా మీకు డివిజన్ వస్తుంది. ఓకేనా? సో ఈ విధంగా 4 ఫండమెంటల్ ఆపరేషన్స్ ఆన్ హోల్ నెంబర్. ఇది మెయిన్ కాన్సెప్ట్. ఎడిషన్ ఎలా చేయాలి, సబ్ట్రాక్షన్ ఎలా చేయాలి, మల్టిప్లికేషన్ ఎలా చేయాలి, డివిజన్ ఎలా చేయాలి అనేది ఈ మెయిన్ కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్లో అడ్వాన్స్ ఏంటంటే వీటి యొక్క ప్రాపర్టీస్ నేర్చుకోవాలి. 0 ప్రాపర్టీస్, 1 ప్రాపర్టీస్ నేర్చుకోవాలి, యూనిట్స్ డిజిట్ నేర్చుకోవాలి. ఇప్పుడు అవి చూద్దాం. ఇప్పుడు మనం ప్రాపర్టీస్ గురించి నేర్చుకుందాం. ప్రాపర్టీస్, హోల్ నెంబర్స్లోని ప్రాపర్టీస్ ఏంటి ఒకసారి చూడండి. కమ్యుటేటివ్ ప్రాపర్టీ. కమ్యుటేటివ్ ప్రాపర్టీ ఫస్ట్ ప్రాపర్టీ అండి. కమ్యుటేటివ్ ప్రాపర్టీ ఏంటి? కమ్యుటేటివ్ ప్రాపర్టీ అంటే ఏదైనా ఒక నెంబర్ని ఇంకొక నెంబర్కి యాడ్ చేస్తే, ఒక నెంబర్ని ఇంకొక నెంబర్కి యాడ్ చేస్తే ఒక ఆన్సర్ వస్తుంది. మరి అదే నెంబర్ని ఈ నెంబర్కి యాడ్ చేస్తే మనకు ఆన్సర్ ఏమొస్తుంది? అదే ఆన్సర్ రావాలి. అప్పుడు అలా వచ్చినట్లయితే దాన్ని కమ్యుటేటివ్ ప్రాపర్టీ అంటారు. దాన్ని ఏమంటారు? కమ్యుటేటివ్ ప్రాపర్టీ. ఉదాహరణకి చూద్దాం. 2 అనే నెంబర్ని 3 అనే నెంబర్కి నేను యాడ్ చేస్తున్నాను. 2 అనే నెంబర్ని 3 అనే నెంబర్కి యాడ్ చేస్తున్నాను. 2 అనే నెంబర్ని 3 అనే నెంబర్కి యాడ్ చేస్తే నాకు ఆన్సర్ 5 వస్తుంది. ఆన్సర్ ఎంత వస్తుంది? 5. మరి ఇప్పుడు నేను 3 అనే నెంబర్ని 2 అనే నెంబర్కి యాడ్ చేశాను అనుకోండి, అప్పుడు నాకు ఆన్సర్ ఎంత రావాలి? 5 రావాలి. చూడండి, 3 + 2 కూడా 5 కదా, అంటే ఈ రెండు ఈక్వల్ కదా. ఇలాగా మనకి ఈక్వల్ అయితే దీన్ని కమ్యుటేటివ్ ప్రాపర్టీ అంటారు. ఏమంటారు? కమ్యుటేటివ్ ప్రాపర్టీ అంటారు. అంటే నేను ఇక్కడ ఏం తీసుకున్నాను? ఎడిషన్ అనే ఆపరేషన్ తీసుకున్నాను. నేను మల్టిప్లికేషన్ తీసుకున్నా సరే అవుతుంది. చూడండి, 3 × 2 = 6, 2 × 3 = 6. అంటే ఇక్కడ నాకు మల్టిప్లికేషన్ కూడా అయ్యింది. ఈ రెండు అవుతాయండి, ఇంకేమవు. అంటే మీకు కమ్యుటేటివ్ ప్రాపర్టీ అవ్వాలంటే అయితే ఎడిషన్ ద్వారా అవ్వదు, లేదంటే మల్టిప్లికేషన్ ద్వారా అవుద్ది. అంతేగాని సబ్ట్రాక్షన్ అవ్వదు, డివిజన్ అవ్వదు. ఎందుకు సార్ అవ్వదు అంటే అవ్వదు అంతే. చూడండి, 2 - 3 అంటే 2లో 3 తీస్తే ఎంత? 3లో 2 తీస్తే ఎంత? 2లో 3 తీస్తే -1, 3లో 2 తీస్తే 1. ఈ రెండు ఈక్వల్ అవ్వవు. ఈ రెండు ఈక్వల్ అవ్వదంటే ఆ ప్రాపర్టీ అవ్వదు. డివిజన్ కూడా అవ్వదు. 2ని 3తో డివైడ్ చేసాం అనుకోండి, 3ని 2తో డివైడ్ చేస్తే ఈ రెండు కూడా ఈక్వల్ అవ్వవు. అంటే మనకి కమ్యుటేటివ్ ప్రాపర్టీ అనేది ఎడిషన్, మల్టిప్లికేషన్ మాత్రమే అవుతుంది. మైనస్ అండ్ డివిజన్ అవ్వదు. మైనస్ అండ్ డివిజన్ అవ్వదు. కనుక కమ్యుటేటివ్ ప్రాపర్టీ అవ్వాలంటే అండర్ ఎడిషన్, అండర్ మల్టిప్లికేషన్ మాత్రం అవుతుంది. ఇవి ఫార్ములాస్లో ఎలా రాయాలి సార్ అంటే a + b = b + a అయితే దీన్ని కమ్యుటేటివ్ ప్రాపర్టీ అంటారు. అదేవిధంగా a × b = b × a అయితే దీన్ని కమ్యుటేటివ్ ప్రాపర్టీ అంటారు అన్నమాట. ఈ రెండు సెట్స్ అవ్వాలి, ఇంకా మిగతా రెండు అవ్వదు. ఇది కమ్యుటేటివ్ ప్రాపర్టీ. నెక్స్ట్ మనం నేర్చుకోవాల్సింది అసోసియేటివ్ ప్రాపర్టీ. ఇప్పుడు మనం 2 నెంబర్స్ తీసుకుందాం. ఇప్పుడు 2 నెంబర్స్ కాకుండా 3 నెంబర్స్ తీసుకుందాం. ఏంటి? 3 నెంబర్స్. ఏంటి 3 నెంబర్స్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను 2, 3, 4 మళ్ళీ 2, 3, 4 అంటే మరి = ఇటు సైడ్ = అటు సైడ్ రెండు సేమ్ నెంబర్స్ తీసుకుంటున్నాం కదా. ఇప్పుడు ఏం చేస్తానంటే ఫస్ట్ 3, 4 కలుపుతాను. ఆ వచ్చిన ఆన్సర్కి 2 కలుపుతాను. ఇక్కడ ఏం చేస్తానంటే ఫస్ట్ 2, 3 కలుపుతాను. వచ్చిన ఆన్సర్కి 4 కలుపుతాను. అంటే ఇది ఒక డిజైన్. చూడండి, ఇక్కడ దీన్ని వదిలేసి 2 రాశాను, ఇక్కడ ఈ 2 దాన్ని వదిలేసాను. ఇలాగా కలిపితే చూడండి, 2 + 3, 4 ఎంత? 7. 2, 7 ఎంత? 9. మనకు ఆల్రెడీ బోర్డర్స్ నేర్చుకున్నాం కనుక. సో ఇక్కడ 2, 3 ఎంత? 5. 5, 4 ఎంత? 9. అంటే నేను ఇలా తీసుకుంటే నాకు ఇక్కడ 9 వచ్చింది, అక్కడ 9 వచ్చింది. అంటే ఏంటి? నాకు అసోసియేటివ్ ప్రాపర్టీ అనేది సాటిస్ఫై అయింది.
అండర్ ఎడిషన్. ఎడిషన్ తీసుకుంటే అయింది. మీరు మల్టిప్లికేషన్ తీసుకున్నా అవుతుంది ఉండదు. చూడండి 2 into 3 into 4 is equal to 2 into 3 into 4. 2 into 3 4s ఎంత 12. 2 12s ఎంత 24. 2 3s 6 into 4. 6 4s ఎంత 24. చూడండి మీరు ఎలా చేసినా సరే ఇక్కడ కూడా మనకి ఈ ఎడిషన్ మల్టిప్లికేషన్ ఇక్కడ ఎలా ఉందో ఇక్కడ కూడా ఎడిషన్ మల్టిప్లికేషన్ అవుతుంది. వీటిని ఫార్ములాస్లో ఎలా రాయాల్సి అంటే a plus of b plus c is equal to a plus b of plus c. ఇది ఎడిషన్. అసోసియేటివ్ ప్రాపర్టీ అనేది ఎడిషన్కి ఫార్ములా. అలా కాకుండా a ఇంటూ b ఇంటూ c is equal to a ఇంటూ b ఆఫ్ ఇంటూ c. ఇది మల్టిప్లికేషన్ ఫార్ములా. అంటే ఎగ్జామ్లో మీకు అసోసియేటివ్ ప్రాపర్టీ అండర్ మల్టిప్లికేషన్ అని ఇచ్చి 4 ఆప్షన్స్ ఇస్తాడు. మీరు ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఏ ఇంటూ బి ఇంటూ సి ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ బి ఇంటూ సి. ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మీకు మార్క్స్ అనేవి వస్తాయి. ఈ రెండు చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకొకటి ఏంటంటే మనకి ఉన్నది దాన్ని డిస్ట్రిబ్యూటివ్ లా అంటారు. ఏమంటారు? డిస్ట్రిబ్యూటివ్ లా. ఏ ఇంటూ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు, చూడండి బి అండ్ సి అనేవి క్లాస్ రూమ్లో ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఏ అనేవాడు బర్త్డే, అజయ్ అనే బర్త్డే. సో అజయ్ బర్త్డే అయితే క్లాస్ రూమ్లో ఇద్దరికి దగ్గరికి వెళ్ళి ఇద్దరికి కూడా చాక్లెట్లు ఇవ్వాలి. అది రూల్. అంటే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు. డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు అంటే ఏంటి? దిస్ ఈస్ కాల్డ్ డిస్ట్రిబ్యూటివ్ లా. సో ఏ ఇంటూ బి మధ్యలో ఏముంది? ప్లస్ ఏ ఇంటూ సి. దీన్ని మనం డిస్ట్రిబ్యూటివ్ లా అంటారు. మల్టిప్లికేషన్ డిస్ట్రిబ్యూటివ్ లా మల్టిప్లికేషన్ ఓవర్ ఎడిషన్. మల్టిప్లికేషన్ ఆఫ్ హోల్ నెంబర్ ఓవర్ ఎడిషన్. సో దీన్ని ఏమంటారు? డిస్ట్రిబ్యూటివ్ లా. డిస్ట్రిబ్యూటివ్ లా. ఇది గ్యారంటీగా ఇస్తాడు. ఈ ఏనది లెఫ్ట్ సైడ్ ఉంటే దాన్ని లెఫ్ట్ డిస్ట్రిబ్యూటివ్ లా అంటారు. ఈ ఏనది రైట్ సైడ్ ఉంటే దాన్ని రైట్ డిస్ట్రిబ్యూటివ్ లా అంటారు. అంత దెత్తుకలర్ కానీ ఇది ఏంటనేది అడుగుతారు. డిస్ట్రిబ్యూటివ్ లా అన్నమాట. సో ఈ విధంగా మనకి 3 ప్రాపర్టీస్ ఉన్నాయి. కమ్యూటేటివ్ ప్రాపర్టీ, అసోసియేటివ్ ప్రాపర్టీ అండ్ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ. ఇది కాకుండా మనకి 0 ప్రాపర్టీ అండ్ 1 ప్రాపర్టీ కూడా ఉన్నాయి. ఒకసారి చూడండి అవేంటి ఒకసారి. 0 ప్రాపర్టీ. 0 ప్రాపర్టీలోని ఫస్ట్ ప్రాపర్టీ అంటే 0 ప్రాపర్టీస్ అని చెప్పొచ్చు. 0 ప్రాపర్టీస్ అంటే 0కి చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి, 1కి కూడా చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి. 0 ప్రాపర్టీస్ ఏంటి? 0 ప్రాపర్టీస్ అంటే మీరు ఏ నెంబర్ అయినా సరే, ఏ నెంబర్నైనా సరే మీరు 0తో మీరు మల్టిప్లై చేస్తే మీకు ఆన్సర్ 0 వస్తుంది. మీరు ఏ నెంబర్ అయినా సరే 0 ఇంటూ ఎనీథింగ్ ఈజ్ 0. 0 ఇంటూ ఎనీథింగ్ ఈజ్ 0. 2023 ఈ సంవత్సరం 2023 ఇంటూ 0 0. 1 crore ఇంటూ 0 0. ఎనీ నెంబర్ మల్టిప్లికేషన్ విత్ 0 ఈజ్ 0. ఎనీ నెంబర్ మల్టిప్లికేషన్ విత్ 0 ఈజ్ 0. సో గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ రెండో ప్రాపర్టీ. 0ని మీరు ఏ నెంబర్తో డైవర్ట్ చేసినా సరే, 0ని మీరు ఏ నెంబర్తో డైవర్ట్ చేసినా ఆన్సర్ 0 వస్తుంది. The division of 0 with any number is 0. The division of 0 with any number is 0. గుర్తుపెట్టుకోండి. 0ని ఏ నెంబర్తో డివైడ్ చేసినా సరే 0. ఎందుకంటే వేరే ఆన్సర్ ఏం రాదు, 0 వస్తుంది కనుక 0 అన్నమాట. 0 ఆఫ్ డివిజన్ ఆఫ్ ఎనీ నెంబర్, డివిజన్ ఆఫ్ 0 విత్ ఎనీ నెంబర్ ఈజ్ 0. నెక్స్ట్ ఎడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ చేస్తే, ఎడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ చేస్తే మనకి అదే ఆన్సర్ వస్తుంది. మీరు 0ని ఏదైనా నెంబర్కి యాడ్ చేస్తే అదే నెంబర్ వస్తుంది. మీరు ఏదైనా నెంబర్ నుండి 0 తీస్తే మళ్ళీ అదే నెంబర్ వస్తుంది. ఓకేనా? సో ద సమ్ ఆఫ్ ఎనీ నెంబర్ విత్ 0 ఈజ్ సేమ్ నెంబర్. ద డిఫరెన్స్ ఆఫ్ ఎనీ నెంబర్ విత్ 0 ఈజ్ సేమ్ నెంబర్. అంటే 2 నుండి 0 తీస్తే 2 వస్తుంది, 0 నుండి 2 తీస్తే -2 వస్తుంది. అది డిపెండింగ్ అపాన్ సబ్ట్రాక్షన్. ఓకేనా? నెక్స్ట్ ఎనీ నెంబర్ by 0 is undefined or not defined. అంటే మనం ఏదైనా ఒక నెంబర్ని 0తో డివైడ్ చేసాం అనుకోండి, డివిజన్ అవ్వదు. ఎందుకంటే 0 టేబుల్ లేదు.
జీరో టేబుల్ ఏంటి 0 1 0 0 2 0 0 3 0 అన్ని ఆన్సర్స్ జీరోసే. 1 టేబుల్ 1 2 3 వస్తుంది, 2 టేబుల్ 2 4 6 వస్తుంది, కానీ 0 టేబుల్ అన్ని జీరోలు వస్తుంది కనుక డివిజన్ అనేది అవ్వదు. ఎందుకంటే మీరు ఏ చేసినా ఆన్సర్ 0 వస్తుంది కనుక డివిజన్ అనేది పాసిబిలిటీ ఉండదు. సో కనుక ఏదైనా నెంబర్ని 0తో డివైడ్ చేస్తే దాన్ని ఏమంటారంటే అన్డిఫైన్డ్, అంటే డిఫైన్ చేయలేము, అంటే కెనాట్ బి డిటర్మైన్డ్, కాంట్ సే, ఓకేనా, లేదంటే నాట్ డిఫైన్డ్, ఇలా మనం ఏదైనా రాయొచ్చు అన్నమాట. నెక్స్ట్ ఏదైనా ఒక నెంబర్ తీసుకొని దానికి పైన పవర్ 0 పెడితే ఆన్సర్ 1 వస్తుంది. ఎనీ నెంబర్, ద పవర్ ఆఫ్ ఎనీ నెంబర్, ద పవర్ ఆఫ్ ఎనీ నెంబర్ ఈజ్ 1, ద పవర్ ఆఫ్ ఎనీ నెంబర్ ఈజ్ 1. అంటే మీరు ఏదైనా నెంబర్ దాని ఎత్తు మీద 0 పెడితే అది ఆన్సర్ ఏంటి 1. సో ఇది మీకు ఎక్స్పోనెన్స్ అండ్ పవర్స్లో హైయర్ క్లాస్లో వస్తుంది, కానీ గుర్తుపెట్టుకోండి ఇది ఒక ప్రాపర్టీ అనమాట. ఏదైనా ఒక నెంబర్ పవర్ 0 ఉంటే, పవర్ 0 ఉంటే, పవర్ అంటే ఏంటి నెత్తి మీద, సో దాని యొక్క నెత్తి మీద 0 ఉంటే దాని ఆన్సర్ ఏంటి 1. ఇది మనకి 0 ప్రాపర్టీస్ అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ 1 ప్రాపర్టీస్ చూద్దాం. ఎనీ నెంబర్ మల్టిప్లికేషన్ విత్ 1 ఈజ్ సేమ్ నెంబర్. ఏ నెంబర్ అయినా సరే మీరు 1తో మల్టిప్లై చేస్తే మీకు వచ్చేది ఏంటి 1. అదే డివిజన్ చేసినా సరే అదే నెంబర్ వస్తుంది. 7/1 = 7. అంటే ఏదైనా ఒక నెంబర్ని మీరు 1తో మల్టిప్లై చేస్తే అదే నెంబర్ వస్తుంది. అదే నెంబర్ని మీరు డివిజన్ 1తో చేసినా సరే మీకు అదే నెంబర్ వస్తుంది. అంటే మల్టిప్లికేషన్ విత్ 1 ఈజ్ సేమ్ నెంబర్, అండ్ డివిజన్ ఆఫ్ నెంబర్ విత్ 1 ఈజ్ సేమ్ నెంబర్. డివిజన్ ఆఫ్ ఎనీ నెంబర్ విత్ 1 ఈజ్ సేమ్ నెంబర్. ఓకే. నెక్స్ట్ సో 1 అన్నమాట. నెక్స్ట్ ఏదైనా ఒక నెంబర్ యొక్క పవర్ 1 ఉన్నా సరే అది 1 అవుతుంది. ఏదైనా ఒక నెంబర్ పవర్ 1 ఉన్నా సరే 1 అవుతుంది. మరి ఇక్కడ పవర్ 0 అయితే మనకి 1 అయింది కదా, మరి ఇక్కడ 1 ఉంటే అదే నెంబర్ అవుతుంది. ఇక్కడ పవర్ 0 అంటే 1, ఏ నెంబర్ పవర్ 0 అన్నా, ఏ నెంబర్ పవర్ 1 ఉన్నా సరే అదే నెంబర్ అవుతుంది. ఏ నెంబర్ పవర్ ఉన్నా సరే అదే అవుతుంది. సో ఇది మల్టిప్లికేషన్. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇది ఇంపార్టెంట్. ఇక్కడ 3 అనే నెంబర్ మళ్ళీ 3 వచ్చింది కనుక 3 అనేది దానికి అదే ఐడెంటిటీ అయింది కనుక 0ని ఐడెంటిటీ ఎలిమెంట్ అంటారు. ఐడెంటిటీ ఎలిమెంట్ ఎందుకంటే 3 అనే నెంబర్ మళ్ళీ 3 వచ్చింది మనకి. సో ఏ నెంబర్ని యాడ్ చేయడం వల్ల వచ్చింది 3, 0 అనే నెంబర్ని యాడ్ చేయడం వల్ల వచ్చింది కనుక సో 0 ఇక్కడ ఐడెంటిటీ ఎలిమెంట్ అంటారు. ఏమంటారు? ఐడెంటిటీ ఎలిమెంట్ అంటారు. ఇక్కడ 1 ఈ 7 అనే నెంబర్ని మళ్ళీ 7 వచ్చింది అంటే 7 అనేది మళ్ళీ 7 ఐడెంటిఫై అయింది. ఏ నెంబర్తో మనకి మల్టిప్లై చేస్తే 7 వచ్చింది? 1 అనే నెంబర్తో మల్టిప్లై చేయడం వల్ల వచ్చింది కనుక ఇక్కడ 1ని మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ అంటారు. ఇక్కడ ఐడెంటిటీ ఎలిమెంట్ అంటే ఇక్కడ మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ అంటారు. ఐడెంటిటీ ఎలిమెంట్ ఇక్కడ మల్టిప్లికేటివ్ ఎలిమెంట్ అంటారు. అంటే ఎడిటివ్ ఐడెంటిటీ అంటారు, ఇక్కడ మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ అంటారు. ఎడిటివ్ ఐడెంటిటీ, మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ అని 2 పేర్లు ఉంటాయి. ఆ బిట్స్ ఈరోజు గ్రాండ్ టెస్ట్లో ఇస్తాను, గుర్తుపెట్టుకొని రాయండి. ఓకేనా. సో ఈ విధంగా మనకి 0 ప్రాపర్టీస్ కూడా అయిపోయింది. ఇంకా లాస్ట్ ఫైనల్ యూనిట్ డిజిట్ ఉంది, అది చెప్పుకుందాం. ఓకే, ఇప్పుడు మనం యూనిట్ డిజిట్ గురించి మాట్లాడదాం. యూనిట్ డిజిట్ ఏంటి సార్? యూనిట్ డిజిట్ అంటే ఒక్కసారి చూడండి. 1 = 1 రాయొచ్చు. ఇందాక నేను పవర్ అని చెప్పాను మీకు. పవర్ అంటే నెత్తి మీద రాయాలి. 1 × 1 1. మరి 1 × 1 ఏం రాయొచ్చు? 1² రాయొచ్చు. నెక్స్ట్ 1³ 1³ అంటే ఏంటి? 1 × 1 × 1 1 1 1 7 1 1 7 1/4 1 × 1 × 1 × 1 ఎంత? 1. అంటే 1 అనే నెంబర్ని అదే 1తో ఎన్నిసార్లు మల్టిప్లై చేసినా మనకి వచ్చేదేంటి? 1. ఎంత ఆన్సర్ వస్తుంది? 1. సో 1తో అయిపోయింది. నెక్స్ట్ 5 తీసుకుందాం. 5/1 5. ఇందాక చెప్పుకున్నాం కదా, ఏదైనా ఒక నెంబరు పైన 1 ఉంటే ఆ నెంబరే వస్తుందని. ఎస్. నెక్స్ట్ 5² 5² ఏం రాయొచ్చు? 5 × 5 రాయొచ్చు. 5 5 25. ఇది మనకి యూనిట్స్ ప్లేస్ అన్నమాట. అంటే 5² యూనిట్స్ ప్లేస్ ఎంత అని అంటాడు. మనకి ఎంత? 5 ఆన్సర్. నెక్స్ట్ 5³ తీసుకుందాం. సో 5 × 5 × 5 అంటే 5ని 3 సార్లు మల్టిప్లై చేయాలి 5³ కనుక. ఓకేనా. 5 5 25 25 5 125. అంటే ఇక్కడ కూడా యూనిట్స్ ప్లేస్ ఎంత? 5. ఇక్కడ కూడా యూనిట్స్ ప్లేస్ ఎంత? 5. 5 ⁴ 5 ⁴ 5
5 into 5 into 5 into 5. 5 5s are 25. 25 5s are 125. 125 5s are 625. ఇక్కడ కూడా యూనిట్స్ ప్లేస్ ఎంత 5. అంటే మీకు 5 to the power of 4లోని యూనిట్స్ ప్లేస్ ఎంత అంటాడు 5. అంటే మీరు బాగా అబ్జర్వ్ చేస్తే 1 to the power of ఏ నెంబర్ తీసుకున్నారు సరే యూనిట్స్ ప్లేస్లో 1 వస్తుంది. 5 to the power of ఏ నెంబర్ తీసుకున్నా సరే మనకి ఎగ్జామ్లో ఇలాగిస్తాడు 5 to the power of 2023 అనే నెంబర్లోని మీకు యూనిట్స్ ప్లేస్ ఎంత అంటాడు. మనకు తెలిసింది కదా 5 పవర్ ఏదైనా సరే మన యూనిట్స్ ప్లేస్ 5 అని ఈ సమ్ చేయకుండానే మన ఆన్సర్ ఏం పెట్టచ్చు 5 అని పెట్టచ్చు. మిగిలిన నెంబర్ మనకు అనవసరం, మిగిలిన ఎంత వస్తే మనకు అనవసరం. వాడు అడిగింది ఏంటి యూనిట్స్ ప్లేస్ మాత్రమే, ఒకట్ల స్థానంలో మాత్రమే, ఒకట్ల స్థానంలో 5 వస్తుంది. ఓకేనా, ఇదొకటి. నెక్స్ట్ 6 చూద్దాం. 6 power 1 6. 6 స్క్వేర్ అంటే 6 into 6. 6 6 36. ఏమొచ్చింది 6 వచ్చింది. 6 క్యూబ్ 6 into 6 into 6. 6 6 36. 36 6 216. అంటే 216. 216లో యూనిట్స్ ప్లేస్లో ఏముంది 6. అంటే 1 తీసుకున్నా 5 తీసుకున్నా 6 తీసుకున్నా యూనిట్స్ ప్లేస్లో వస్తుంది 6 వస్తుంది. 6 to the power of 4. 6 into 6 into 6 into 6. 6 6 36. 36 6 216. 216 6 1296. ఇక్కడ కూడా యూనిట్స్ ప్లేస్ 6 వచ్చింది. సో మీరు ఎలా సార్ డైరెక్ట్గా రాసేస్తున్నాం అప్లికేషన్ అంటే నాకు స్పీడ్ మ్యాథ్స్ వచ్చు, వేదిక్ మ్యాథ్స్ వచ్చు, 100 టేబుల్స్ వచ్చు, 100 స్క్వేర్స్ వచ్చు, 100 క్యూబ్స్ వచ్చు, కనుక నేను డైరెక్ట్గా రాసేస్తాను. ఓకేనా. సో కనుక మనకి 6 to the power of 2029 ఏదో సంథింగ్ ఇచ్చాడు. ఈ వాల్యూలోని యూనిట్స్ ప్లేస్ ఎంత అని అడుగుతాడు. సో మనకి ఇలా రాస్తే లాస్ట్లో ఏమొస్తుంది 6 వస్తుంది. గుర్తుపెట్టుకున్నాం అంటే 1 ఇచ్చినా 5 ఇచ్చినా 6 ఇచ్చినా 0 ఇచ్చినా సరే యూనిట్స్ ప్లేస్లో అదే నెంబర్ వస్తుంది, అదే నెంబర్ వస్తుంది. ఇప్పుడు మిగిలిన నెంబర్ చూద్దాం. సో 2 తీసుకుందాం. 2 power 1 2. 2 స్క్వేర్ ఎంత 2 స్క్వేర్ 2 into 2. 2 into 2 ఎంత 4. చూడండి ఇక్కడ 2 వచ్చింది, ఇక్కడ 4 వచ్చింది, అంటే మారిపోతుంది ఇక్కడ. ఓకేనా. 2 క్యూబ్. సో 2 into 2 into 2 అంటే ఎంత 2 2s are 4, 4 2s are 8. నెక్స్ట్ 2 to the power of 4 అంటే ఎంత 2 into 2 into 2 into 2. 2 2s are 4, 4 2s are 8, 8 2s are 16. ఇక్కడ యూనిట్స్ ప్లేస్ 6 వచ్చింది. మళ్ళీ 2 to the power of 5. సో 2 into 2 into 2 into 2 into 2. 2 2s are 4, 4 2s are 8, 8 2s are 16, 16 2s are 32. ఇక్కడ మళ్ళీ యూనిట్స్ ప్లేస్ 2 వచ్చింది. అంటే నెక్స్ట్ నేను చేస్తే మళ్ళీ యూనిట్స్ ప్లేస్ 4 వస్తుంది, నెక్స్ట్ నేను చేస్తే మళ్ళీ యూనిట్స్ ప్లేస్ 8 వస్తుంది, మళ్ళీ నెక్స్ట్ చేస్తే 6 వస్తుంది. అంటే ఇక్కడ నాకు 2 4 8 6 రిపీట్ అవుతుంది అన్నమాట. 2 4 6 8, 2 4 6 8, 2 4 6 8. అంటే ఇక్కడ 4 సార్లు రిపీట్ అవుతుంది. 2 4 6 8, 2 4 6 8, 2 4 6 8. అంటే ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే వాడు 2 power 2023 ఈ నెంబర్లోని యూనిట్స్ ప్లేస్ ఎంత అని అడుగుతారు. ఈ నెంబర్లోని యూనిట్స్ ప్లేస్ ఎంత అని అడుగుతాడు. అంటే మనకు ఒకటి అర్థమైంది. సో 2 4 6 8, 2 4 6 8. ఇప్పుడు ఈ నెంబర్ని 2023 టైమ్స్ మనం అప్లై చేస్తే ఆన్సర్ వస్తుంది. అంత టైం మనకు లేదు. అంటే ఏం చేయాలి, ఈ 2023ని 4 into అని రాసుకోగలిగితే మనకి రిమైండర్ ఏదైతే ఉంటుందో ఆ రిమైండరే మన ఆన్సర్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంకా బాగా అర్థమైందో చెప్తాను. 4తో డివైడ్ చేయాలి. 4తో ఎందుకు డివైడ్ చేయాలి, ఎందుకంటే 2 4 6 8, 2 4 6 8, 2 4 6 8, 2 4 6 8 అని 4 సార్లు వచ్చిందే వస్తుంది. అంటే ఈ నెంబర్ని డివిజన్ చేస్తున్నాం. 4 4 4 4 4 అలా డివైడ్ చేస్తున్నాం. లాస్ట్లో మనకి మిగులుతుంది కదా 1 2 3, దాన్ని బట్టి మనం చెప్పవచ్చు అన్నమాట. 4 5s are 20, 0 4 5s are 20. అంటే మనకేమొచ్చింది రిమైండర్ 3 వచ్చింది. అంటే 2 4 6 2
2486 2486 2486 అలాగా మనకి 505 సార్లు వస్తుందన్నమాట. అంటే అన్ని వస్తాయి అన్నమాట. 505 24లు 26లు 28లు 22లు వస్తాయన్నమాట. సో అన్ని 505 సార్లు వస్తాయి. ఇంకా మనకి మూడు సార్లు మిగిలిపోతుంది అంటే 2 క్యూబ్. ఓకేనా, 2 క్యూబ్ అంటే అందరికీ తెలుసు కదా ఏంటి. సో 2 × 2 × 2 అంటే ఎంత 8. అంటే దీని ఆన్సర్ మనకి యూనిట్స్ ప్లేస్లో వచ్చేది 8 ఆన్సర్. అంటే 2 పవర్ 2023లో యూనిట్స్ ప్లేస్లో వచ్చేది ఏంటి 8. సో ఈ విధంగా ఏ సమ్ ఇచ్చినా సరే ఇదే విధంగా చేయాలి. ఈ విధంగా ఏ సమ్ ఇచ్చినా సరే 3 పవర్ 1 3 3 స్క్వేర్ 3 × 3 3 3s are 9 3 క్యూబ్. సో 3 × 3 × 3 అంటే ఎంత 3 3s are 9 9 3s are 27 3 పవర్ 4. సో 3 × 3 × 3 × 3 సో 3 3s are 9 9 3s are 27 27 3s are 81. చూడండి ఇక్కడ యూనిట్స్ ప్లేస్ 3 వచ్చింది, ఇక్కడ యూనిట్స్ ప్లేస్ 9 వచ్చింది, ఇక్కడ యూనిట్స్ ప్లేస్ 7 వచ్చింది, ఇక్కడ యూనిట్స్ ప్లేస్ 1 వచ్చింది. అంటే మనకి ఇక్కడ ఏం రిపీట్ అవుతుంది 3971 3971 3971 3971 వచ్చింది. ఒకవేళ మీకు 2023లోని యూనిట్స్ ప్లేస్ అని అడిగాడు అనుకోండి. సో అంటే 2 క్యూబ్ 3 క్యూబ్ 3 క్యూబ్ అంటే 7 వస్తుంది. అంటే 3 పవర్ 2023లోని యూనిట్స్ ప్లేస్ వచ్చే నెంబర్ ఏంటంటే 7 అన్నమాట. ఏంటి 7. ఈ విధంగా చేయాలి. ఇదే ప్రాసెస్ అన్నిటికీ ఇలాగే చేయాలి. ఎందుకంటే మనకి మళ్ళీ మీకు 3 పవర్ 5 చేశాను అనుకోండి. 3 × 3 × 3 × 3 × 3 ఏమవుతుంది మనకి 243 వస్తుంది. మళ్ళీ చూడండి 3 వచ్చింది, మళ్ళీ 9 వస్తుంది, మళ్ళీ 7 వస్తుంది. అంటే 4 టైమ్స్ రిపీట్ అవుతుంది ఇక్కడ కూడా. అంటే ఇక్కడ కూడా మనం 4తోనే డివైడ్ చేయాలి. ఇక్కడ కూడా మనం 4తోనే డివైడ్ చేయాలి. నెక్స్ట్ 4 పవర్ 1 4 4 స్క్వేర్ 4 × 4 అంటే 16 4 క్యూబ్ అంటే 4 × 4 × 4 4 4s are 16 16 4s are 64 4 to the power of 4 అంటే 4 × 4 × 4 × 4 4 4s are 16 16 4s are 64 64 4s are 256 4 to the power of 5. So 4 × 4 × 4 × 4 × 4 4 to the power of 5. 1024. అంటే ఇక్కడ 4 6 4 6 4 6 2 నెంబర్స్ రిపీట్ అవుతుంది. 2 నెంబర్సే రిపీట్ అవుతుంది. దీన్ని కూడా 4తో డివైడ్ చేసిన ప్రాబ్లం లేదు. ఎందుకంటే 4తో డివైడ్ చేసినప్పుడు మనకి అయితే ఇది కానీ ఇది కానీ ఇది కానీ ఇది కానీ వస్తుంది. కనుక హ్యాపీగా మీకు అయితే 4 లేదంటే 6 తెలిసిపోతుంది. అయితే 4 వస్తుందా 6 వస్తుంది. సో ఇక్కడ కూడా మీరు 4తోనే డివైడ్ చేయండి. ఏ పవర్ ఇచ్చినా సరే 4తోనే డివైడ్ చేయండి. సో 1 అయిపోయింది, 2 అయిపోయింది, 3 అయిపోయింది, 4 అయిపోయింది, 5 అయిపోయింది, 6 7 7 7 power 1 7 7 square 7 × 7 that is 49 7 cube. So 7 × 7 × 7 7 7s are 49 49 7s are 343 7 power 4 7 × 7 × 7 × 7 4 సార్లు మల్టిప్లై చేయాలి. సో 2401 ఇక్కడ కూడా చూడండి 7931 7931 7931 కనుక మీకు ఏ నెంబర్ ఇచ్చినా సరే దాన్ని 4తో ఈ విధంగా 4తో డివైడ్ చేసి రిమైండర్ ఎంతైతే వస్తుందో ఆ రిమైండర్ ఆ నెంబర్ పైన రాసేయండి, మల్టిప్లై చేసాను రాసేయండి. ఓకేనా. సో 8 కూడా అంతే, 9 కూడా అంతే. ఇదే మెథడ్. ఓకేనా. ఇలా చేయండి యూనిట్స్ ప్లేస్. ఒక్కోసారి మనకి సమ్ ఇలా అడుగుతాడు 845 × 342 × 795 ఫైండ్ ద యూనిట్స్ ప్లేస్ ఇన్ దిస్ ప్రోడక్ట్ అంటాడు. మనకి ఇదంతా మల్టిప్లై చేయాల్సిన అవసరం లేదు. సింపుల్ లాజిక్ ఏంటంటే ఇక్కడ యూనిట్స్ ప్లేస్, ఇక్కడ యూనిట్స్ ప్లేస్, ఇక్కడ యూనిట్స్ ప్లేస్ తీసుకోండి. సో 5 × 2 × 5 5 2s are 10 10 5s are 50. సో 0 is the యూనిట్స్ ప్లేస్. అంటే వాటి యొక్క యూనిట్స్ ప్లేస్ తీసుకొని మీరు మల్టిప్లై చేస్తే వచ్చే యూనిట్స్ ప్లేస్ మీ ఆన్సర్ అన్నమాట. ఇలాంటి ప్రోడక్ట్ చేసుకున్నాం. ఓకేనా.
అండ్ పెద్ద నెంబర్ ఇచ్చేస్తాడు, చాలా పెద్ద నెంబర్ 9437 హోల్ టు ది పవర్ ఆఫ్ 56 ఇచ్చాడు. 56 ఈ నెంబర్లోని యూనిట్స్ ప్లేస్ ఎంత అంటాడు, ఈ నెంబర్లోని యూనిట్స్ ప్లేస్ ఎంత అంటాడు. ఆ నెంబర్ అంతా 56 టైమ్స్ మల్టిప్లై చేస్తే మీకు మినిమం అరగంట గంట అయిపోద్ది. అంత టైం మనకు లేదు. మనం ఏం చేయాలి, ఓన్లీ ఈ యూనిట్స్ ప్లేసే తీసుకోండి, 7 టు ది పవర్ ఆఫ్ 56. ఓకేనా. సో 4 టేబుల్లో 56 అనేది ఎన్నిసార్లు పోతుంది మనకి, 4 1 జా 4, 16, 4 4 జా 16, 0. సో 0 వచ్చిందని వెంటనే రిమైండర్ 0 వేసి 7 పవర్ 0 1 రాసేవద్దు. ఓకేనా. 7 పవర్ 0 1 రాసినా పర్లేదు. లేదంటే మీకు ఇది ఎప్పుడైనా రిమైండర్ 0 వస్తే ఈ పవర్ మీరు 4 తీసుకోండి. ఏం తీసుకోవాలి, 4. సో 7 టు ది పవర్ ఆఫ్ 4లో యూనిట్స్ ప్లేస్ అంతా 1. అంటే అలా చేసినా 1 వస్తుంది, మీరు డైరెక్ట్గా 7 పవర్ 0 రాసినా సరే 1 వస్తుంది. ఓకేనా. సో అలా చేసినా పర్లేదు, ఇలా చేసినా పర్లేదు. ఇక్కడ చూడండి 3 పవర్ 4, 3 పవర్ 4 కూడా 1 వచ్చింది మనకి. ఓకేనా. ఇక్కడ మీకు 2 పవర్ 4, ఇక్కడ మీకు 6 వస్తుంది. కనుక ఇలాంటి వాటిలో మీకు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 7 కాకుండా 2 ఉందనుకోండి, చేసాం, మనకి రిమైండర్ 0 వచ్చిందని ఇక్కడ వెంటనే 2 పవర్ 0 వేస్తే 1 కాదు, ఇక్కడ 2 పవర్ 4లో 16 ఉంది. కనుక మీరు ఏం చేయాలి, ఖచ్చితంగా 4 రాయాలి. 4 రాసి 2 పవర్ 4లో ఎంత 6 కనుక ఇక్కడ 6 ఆన్సర్. కనుక అన్నిటికీ అలా అవ్వదు. కనుక మీకు ఒకవేళ రిమైండర్ 0 వచ్చిందంటే దాని యొక్క పవర్ ఎంత తీసుకోవాలి, 4 తీసుకోవాలి. అంటే హైయెస్ట్ 4 కదా. సో అంటే ఇంకా ఎందుకు సార్ 4 తీసుకోవాలంటే 4 3 ఎంత 12. ఇప్పుడు 4లో 2 తీస్తే ఎంత, 6లో 2 తీస్తే ఎంత 4. అందుకనే తీసుకోవాలన్నమాట. అంటే 0 తీసుకుంటే మనకి రిమైండర్ చెప్పలేము కనుక మనం ఏం తీసుకోవాలి, సో కనుక 4 తీసుకోవాలన్నమాట. రిమైండర్ 4 తీసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో ఇది మనక యూనిట్స్ డిజిట్ యొక్క మొత్తం కాన్సెప్ట్ అనమాట. సో 4 ఫండమెంటల్ ఆపరేషన్స్ ఆఫ్ హోల్ నెంబర్స్ యూనిట్ డిజిట్ కాన్సెప్ట్ అనమాట. ఇది మీకు బాగా అర్థమైతే కామెంట్ సెక్షన్లో ఎస్ఆర్ ఐఎమ్ అండర్స్టాండింగ్ అని టైప్ చేయండి. అదేవిధంగా దీనికి సంబంధించిన గ్రాండ్ టెస్ట్ అనేది నేను ఈరోజు గ్యారంటీగా ఇస్తాను. ఆ గ్రాండ్ టెస్ట్ రాయండి, ర్యాంక్స్ ఇస్తాను. రేపు మీకు గ్రాండ్ ఇస్తాను. ఈరోజు మీరు ఎగ్జామ్ రాసినట్లయితే రేపు నేను ర్యాంక్స్ ఇస్తాను స్టేట్ వైడ్గా. సో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇద్దరు చూస్తున్నారు కనుక ఈ 2 రాష్ట్రాల్లో మీ ర్యాంక్ ఎంత ఉందో మీరు తెలుసుకోండి. అదేవిధంగా దీనికి సంబంధించిన టాప్ 20 ఇంపార్టెంట్ మోడల్స్ అనేవి రేపు నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. సో కనుక మీరు ఏం చేయాలి, ఈ వీడియోని లైక్ చేయాలి, షేర్ చేయాలి, కామెంట్ చేయాలి. కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేయాలి. అదేవిధంగా మన ఛానల్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.